అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం హోటల్ స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో తగినంత కొబ్బరి పొడి, లేకుంటే మీరు కొబ్బరి గిన్నె తీసుకుంటే అందులో ఒక కొబ్బరి గిన్నె, తగినంత ధనియాల పొడి, తగినంత శనక్కాయల పొడి. నేను శనక్కాయలు తీసుకున్నాను, మీరు బట్ శనక్కాయల పొడి తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఒక 2 ఆనియన్స్, అలాగే ఒక టమాటా పండు. మీరు తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా 2 తీసుకోవచ్చు, బట్ 1 సరిపోతుంది. కొంచెం కారం పొడి తగినంత సాల్ట్, తగినంత పసుపు, ధనియాల పొడి వేసుకున్నారు కదా, గరం మసాలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, బట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, నేను తర్వాత వేసుకున్నాను, అది ఇందులో చూపించలేదు. ఆ స్టఫ్ అంతా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న తర్వాత వంకాయలు నీట్గా కడిగి కోసుకొని గిన్నెలో కొంచెం సాల్ట్ వాటర్ వేసి కడిగి మళ్ళీ ఇంకోసారి వాటర్ పోసుకొని వాటర్లో వేసుకొని తర్వాత కోసుకోవాలి. కోసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఉన్న మసాలా అనేది నీట్గా స్టఫ్ చేసుకోవాలి వంకాయలలో. దాని తర్వాత కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ కాకముందే దానికి వంకాయకి ఫుల్గా ఆయిల్ పట్టేలా పెట్టుకొని మొత్తం వంకాయలకి పట్టించి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఆ మిగిలిన పేస్ట్ కొంచెం వాటర్ వేసుకొని అందులో దాని తర్వాత కొంచెం లైట్గా కలబెట్టాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనిచ్చి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలపాలి. మళ్ళీ తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ 2 మినిట్స్ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అప్పుడు మీకు కర్రీ రెడీ అయినట్లు. వంకాయ చూడండి ఉడికిందో లేదో, మ్యాక్స్ ఉడుకుంటుంది, బట్ మీరు ట్రై చేయండి.